పేరెంటింగ్ స్కిల్స్లో ఈరోజు మనం పిల్లలకి 5 రకాల అంశాలను నేర్పించే విధానం చూద్దాం. ఇందులో భాగంగా పిల్లలకి మొదటగా మనం నీవు లేదా నేను, అవుట్కమ్ మరియు ప్రీసపోజిషన్ అండ్ ఫీడ్బ్యాక్, ఫ్లెక్సిబిలిటీ, ఈ 5 అంశాలు జీవితంలో పిల్లల్ని ఏ విధంగా పైకి తీసుకొస్తాయో, మనం వాళ్ళని ఏ విధంగా ఫ్యూచర్ జనరేషన్కి ప్రిపేర్ చేయాలో చూద్దాం. మొదటి అంశం యు, నీవు అంటే పిల్లలకు మనం చెప్పే విధానంలో నీవు చేసే ఏ పనైతే ఉందో జీవితంలో పైకి రావడం కానీ పనికి రాకుండా పోవడం కానీ జరుగుతుంది అని పిల్లలకి మనం చెప్పడం మన ప్రథమ బాధ్యత. ఎప్పుడూ కూడా చిన్నపిల్లలకి మనం నువ్వేం అవ్వాలనుకుంటున్నావు, నువ్వు ఏ విధంగా పైకి రావాలనుకుంటున్నావు, వాళ్ళ ప్రవర్తన ఏంటి, రేపు వాళ్ళు పెద్దయ్యాక నీ వల్ల నేను ఇలా తయారయ్యాను, నీ వల్ల నేను ఇలా పనికి రాకుండా పోయాను, నీ వల్ల నేను ఆ రోజు అలా చేద్దామనుకున్నాను చేయలేదు, నీ వల్ల ఇలా జరిగింది అని చాలామంది చెప్తూ ఉంటారు. అయితే పిల్లలకి తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా ఒక ఫీడ్బ్యాక్, ఒక విధమైన నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఇస్తుంటారు. మా నాన్నగారు అప్పుడు అలా చదివించింటే నేను ఈరోజు ఏదో ఒక లెవెల్లో ఉండేదాన్ని, మా నాన్నగారు ఆ రోజు అలా డబ్బు ఇచ్చింటే పెద్ద బిజినెస్ చేసి ఈరోజు నేను బిజినెస్ మ్యాగ్నెట్లా ఉండేవాడిని, మా అన్నయ్య చాలా డబ్బు ఇచ్చింటే నేను ఈరోజు పెద్ద పొజిషన్లో ఉండేవాడిని, మా నాన్నగారు బాగా చదివించుంటే నేను ఇంకో టీచర్ అయ్యేదాన్ని, లేదు ఈరోజు అంట్లు తోముతూ ఇంట్లో ఉండాల్సి వస్తుంది, వీళ్ళ వల్ల, అమ్మ వల్ల, నాన్న వల్ల, అన్నల వల్ల మనం ఇబ్బంది పడ్డాము అని చెప్పేసి పిల్లలకు చాలామంది చెప్తూ ఉంటారు. కానీ నీ తలరాతకి నువ్వే కారణం, నీవు నీ తలరాతని మార్చుకోవచ్చు అని పిల్లలకు ఎప్పుడు కూడా మనం పాజిటివ్ ఇంపాక్ట్ ఇస్తూ ఉండాలి. తండ్రి చదువు చెప్పించలేదు కానీ నీకు ఎప్పుడైనా తర్వాత పరిస్థితుల్లో చదువుకోవాలని అనిపించలేదా? అనిపించి ఉంటుంది. లేదా పైకి రావాలి, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నావు, దానికి సంబంధించి ఎప్పుడైనా ప్రయత్నించారా? ఎప్పుడో ఒకప్పుడు జరిగిన ఒక చిన్న పరిస్థితిని తీసుకొని మనం అలా ఉండి నేను ఇలా పైకి వచ్చేవాడిని, వాళ్ళ వల్ల నా జీవితం ఇలా తగలబడిపోయింది, వీళ్ళెవరూ నన్ను పైకి రానివ్వకుండా చేశారు, వీళ్ళంతా నా పతనానికి కారణం, నేను ఇలా ఓడిపోవడానికి కారణం, నేను ఈరోజు ఇలా కింది స్థాయిలో ఉండడానికి నా కుటుంబ సభ్యుల్లో వాళ్ళు కారణం, వీళ్ళు కారణం అని చెప్పేసి మన పిల్లలకు కూడా రోజు అదే ఇంపాక్ట్ చెప్తూ వాళ్ళు కూడా రేపు ఏదైనా ఒక ఇబ్బంది జరిగినప్పుడు నా తలరాతకి నేను ఇలా అవ్వడానికి నువ్వే కారణం అని చెప్తుంటారు. దీనికి వాళ్ళకి మంచి ఉదాహరణ ఏం చెప్పాలి? ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు ఒక వ్యక్తి తన వంతుగా తన స్వంతంగా ఎంతవరకు ప్రాక్టీస్ చేయగలుగుతాడు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా ఎలా ఎదుర్కొని పైకి రావాలి అనేది పిల్లలకి మనం ఒక చిన్న ఉదాహరణతో చెప్పచ్చు. రేపు నీకు ఈత రాకపోతే ఏం జరుగుతుంది? ఒక ప్రశ్న వేసినప్పుడు పిల్లలు ఏమంటారు? నీటిలో మునిగిపోతాం. జీవితం కూడా అంతే. మనం జీవితంలో పైకి రావాలంటే, బతకాలి అంటే ఈత నేర్చుకున్నట్టే బతకడం నేర్చుకోవాలి. ఆ ఈత నేర్చుకోవడానికి మనం మంచి కోచ్ని పెట్టి 15 రోజులు, నెల రోజులు కోచులు పెట్టి, డబ్బులు పెట్టి ఆ కోచు చూపిస్తూ ఉంటాడు, పిల్లలు కొట్టడం మానేస్తారు. ఆ కోచ్ని మనం ఏమంటాము అంటే, నీ వల్లనే మా వాడికి ఈత రాలేదు. ఆ కోచ్ టీచర్ అయ్యి ఉండొచ్చు, లెక్చరర్ అయ్యి ఉండొచ్చు, ప్రొఫెసర్ అయ్యి ఉండొచ్చు, లేదా తల్లిదండ్రి అయ్యి ఉండొచ్చు. అయితే నీ వల్ల ఈత కొట్టలేకపోయాను అంటే జీవితంలో నీళ్ళల్లో వేసినప్పుడు మునిగిపోయాను. అలా జీవితంలో సమస్యలు, పరిష్కారాలు తెలియకుండా నాకంటూ నేనేం చేసుకోవాలి అనే తపనను పిల్లలో పెంచకుండా నీ కాళ్ళు నీ చేతులు ఆడిస్తే, ఆ ఈత కొడితే నువ్వు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి ఎలా చేరుకోవచ్చు, అది నీ వల్లనే జరుగుతుంది. కోచులు కానీ, ప్రొఫెసర్స్ కానీ, లెక్చరర్స్ కానీ ఎంతవరకు చెప్పినా మనం ఏమైనా డెమాన్స్ట్రేషన్ చేయగలుగుతాం అంతే. అంటే ఇక్కడ నీ జీవితానికి మార్గదర్శకత్వం నువ్వే వహించాలి. నీ తలరాత బాగుపడకపోయినా, నీవు బాగుపడకపోయినా అది నీ వల్లే జరిగింది. నువ్వు ఈత కొట్టడం మొదలు పెడితే
అవతలి ఒడ్డుకు చేరేవాడివి, కానీ కొట్టడమే మానేశావు. నీకు ఇంకా ఎంతమంది కోచుల్ని పెట్టినా, ఎంత మంచి ట్రైనర్స్ని పెట్టినా నువ్వు కొట్టడం వరకు ఆపేసే ప్రయత్నం చేసినప్పుడు నువ్వు అవతలి ఒడ్డుకు చేరుకునే ప్రయత్నం జరగదు, లేదా నువ్వు అసలు చేరుకోలేవు. అలాంటి పరిస్థితి ఎలా ఉంటుందో వాళ్ళకి మనం చెప్పగలగాలి. అలా చెప్పగలిగితేనే పిల్లలకు కూడా వాళ్ళ జీవితంలోని సమస్యలు, పరిష్కారాలు వాళ్ళే స్వంతంగా ఎలా పరిష్కరించుకోవాలి, నా జీవితంని నేను రాసుకోవాలి, నా తలరాత నా చేతుల్లో ఉంది, నా జీవితం సక్సెస్ఫుల్ అయినా లేదా అటర్ ఫ్లాప్ అయినా నేనే బాధ్యుణ్ణి అని చెప్పేసి పిల్లలకు ప్రతిరోజు మనం చెప్పగలగాలి. అలా చెప్పగలిగితే మనం ఒక గుడ్ పేరెంట్గా అండ్ సక్సెసివ్ పేరెంట్గా ఉండిపోతాం. అండ్ మన పిల్లలు కూడా ఒక సక్సెసివ్ పొజిషన్కి రాగలుగుతారు.